రేపు నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఏమైనా గేట్లు పెట్టి, అంటే కాలువ కడతానంటున్నావు కదా, ఈ కాలువ గేట్లు కట్టి ఒకవేళ కనుక వరద వస్తున్నది అనుకుంటే, అంటే వాటర్ ఇక్కడ ఈ రిజర్వాయర్ నిండిపోగానే గేట్లు క్లోజ్ చేసేసి నేరుగా అటు కృష్ణానది వైపుకే పంప్ చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసేటట్టు అయితే కనుక ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ దాకా వెళ్ళడం అంటే ఊర్లు మునుగుతాయి అనినే ఇక్కడ ప్రాబ్లం. ఊర్లో నుంచి వెళ్ళాలి, దానికి పరిష్కారం ఏంటి అనేటటువంటిది ఓ చాలా పెద్ద పరిష్కారం. ముందైతే ఆ ఊళ్ళని సేఫ్ చేస్తున్నారు, ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ సరిగ్గా ఉందా లేదా అన్నది ఆ ఊళ్ళ గురించిన సమగ్ర అవగాహన ఉన్న వాళ్ళకి తెలియాలి. చుట్టుపక్కల వీళ్ళు ఎక్కడైతే రిజర్వాయర్ పెడుతున్నారో వాళ్ళు ఇరిగేషన్ నిపుణులు కూర్చుని మాట్లాడితే క్లారిటీ వస్తుంది. మరి అలాంటిది సమావేశాలు అయితే ఏం పెట్టట్లేదు, ప్రభుత్వాలు చేసేటటువంటిది ఫైనల్ కాబట్టి ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు. ఇంకా భవిష్యత్తులో కొంచెం ఉన్న ముప్పుగా చూసుకోవాలి దీన్ని. ఇప్పట్లో అయితే ఈ 11 గ్రామాలు సేఫ్, మిగిలిన గ్రామాల అదే ముంపు ఉన్న 11 గ్రామాలు కూడా సేఫ్ జోన్లోకి వచ్చినట్టు రూపం అయితే వచ్చేస్తండి, నో డౌట్. కాకపోతే దాని ప్రత్యామ్నాయ విధానంలో ఏం జరుగుతుంది అనేది చూడాలంటే. అంటే పనులు స్టార్ట్ అవడంతో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు రాజధాని వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఏంటవి తాజ్, ఉబేరే హోటల్స్ తో కూడా ఒప్పందాలు జరిగినాయి అంట కదా మొన్న. ఇక్కడ మీకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇవాల్టికి కూడా ఇండస్ట్రీస్ అన్ని వైజాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అవును, ఈ స్టార్ హోటల్స్ లో